హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. కార్తీక పురాణం 6వ అధ్యాయం అండి. ఈ కార్తీక పురాణం 6వ అధ్యాయంలో దీపదానం మరియు వితంతువుకు స్వర్గప్రాప్తి గురించి తెలుసుకుందామండి. కార్తీక వ్రత మహత్యం గురించి జనక మహారాజుకి చెప్పిన వశిష్ఠ మహర్షి దీపదానం వలన కలిగే విశేషమైన ఫలితాలను కూడా ప్రస్తావించాడు. ఉదాహరణకు ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు. రాజా, ద్రావిడ దేశంలో అనాథైన ఒక వితంతు స్త్రీ ఉండేది. వెనుక ముందు ఎవరూ లేని ఆమె ఎప్పుడూ చూసినా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేది. ఎవరు ఏది ఇచ్చినా వాటిని అమ్మేసి డబ్బుగా మార్చేది. తాను కష్టపడి సంపాదించిన సొమ్మును మరియు ఇతరులను యాచించిన వచ్చిన డబ్బును ఆమె చాలా జాగ్రత్తగా చూసేది. ఉన్నది తాను ఒక్కతే అయినా ఆమె రుచికరమైనవి వండుకోవడం చేసేది కాదు. డబ్బు ఖర్చు పెట్టి కొనుక్కుని ఏది తినేది కాదు. డబ్బు ఖర్చు అవుతుందని చెప్పేసి సాధ్యమైనంత వరకు ఇతరుల కుటుంబాలపై ఆధారపడుతూ రోజులు గడుపుతూ ఉండేది. ఎంతసేపు డబ్బు ధ్యాసలో ఉండటం వలన ఆమె ఎప్పుడూ కూడా భగవంతుడి నామస్మరణ చేసేది కాదు. ఎక్కడా కాసేపు కూర్చుని పురాణ పఠనం, పురాణ కథలు వినేది కాదు. అందువలన భక్తి, భగవంతుడనేవి ఆమెకి తెలియవు, పరిచయం కూడా లేవు. ఆ వితంతువు ధోరణి ఒక బ్రాహ్మణుడు గమనిస్తాడు. పూర్వజన్మలో చేసిన పాపాల కారణంగానే ఆమె ఈ రోజున నానేవారు లేక అనేక కష్టాలు అనుభవిస్తుంది. ఇప్పుడు కూడా ఆమె ఇలా భగవంతుడికి దూరంగా బతకడం వలన వచ్చే జన్మలో మళ్ళీ ఇలాంటి కష్టాలనే పడుతూ ఉండవలసి వస్తుంది. అందువలన ఆమెను సరైన దారిలో పెట్టాలని నిర్ణయించుకుంటాడు. ఒక రోజున ఆమెను పిలిచి ఆమెతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాడని అంటాడు. అయిష్టంగా అయోమయంగా ఆమె ఆయనకి కాస్త దూరంలో కూర్చుంటుంది. జీవితం నీటి బుడగ లాంటిది. ఎప్పుడు ఇది చిట్లిపోతుందో ఎవరికీ తెలియదు. ఈలోగా సంపదలు శాశ్వతం అని మురిసిపోతాం. ఆ సంపద శాశ్వతం కాదని, ఆ సంపద మనల్నే కాపాడుతుందని అనుకోవడం అమాయకత్వం. అందుకోసం డబ్బు గురించిన ఆలోచన చేస్తూ ఎంతో విలువైన మానవ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు. మానవ జన్మ అంత తేలికగా దొరికేది కాదు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప మళ్ళీ మానవ జన్మ లభించదు. అలాంటి ఉత్తమమైన మానవ జన్మ నీకు లభించింది. ఆ పుణ్యం చేసుకునే అవకాశం కూడా మానవులకు మాత్రమే ఉంది. అందువలన తాత్కాలికమైన సంపదల గురించి కాకుండా శాశ్వతమైన భగవంతుడి అనుగ్రహం కోసం ప్రయత్నించమని చెబుతాడు. బ్రాహ్మణుడు చెప్పిన ఆ మాటలు ఆ వితంతు మనసుపై ప్రభావం చూపుతాయి. ఇంతవరకు ఎప్పుడూ కూడా భగవంతుడి గురించిన ఆలోచన చేయలేదు. భగవంతుడి గురించిన 4 మంచి మాటలు వినలేదు. ఆయన ముందు నిలబడి నమస్కరించను కూడా లేదు. జీవితంలో యాచించడం కోసం వెళ్ళి ఒక్కో ఇంటి ముందు ఎంతసేపో నిలబడ్డాను. ఎవరో ఒకరు ఇంట్లో నుంచి వచ్చి ఏదో ఒకటి ఇచ్చే వరకు పిలుస్తూనే ఉండేదాన్ని. అలా ఇచ్చే వరకు ఇంటి నుంచి కదిలేదాన్ని కాదు. కానీ అన్నీ ఇచ్చే భగవంతుడిని వదిలేసి అందరి ఇళ్లకు తిరిగాను. నిజంగా ఇది ఎంత అమాయకత్వం! యాచన కోసం ఒక్కో ఇంటి ముందు నిలబడే సమయం భగవంతుడి కోసం నేను కేటాయిస్తే ఎంతో బాగుండేది. నా పరిస్థితి తలుచుకుని బాధపడుతూ అందరి ఇళ్లకు తిరిగే బదులు ఆ భగవంతుడికి సేవలు చేసి, పూజలు చేసి నా కష్టాలు చెప్పుకుంటే ఎంత బాగుండేది అని అనుకుని బాధపడుతూ, వెలుగు వైపు వెళ్లకుండా చీకట్లో తిరిగే వాళ్ళని మూర్ఖులే అని అంటారు కదా, అలాంటి మూర్ఖపు పనులే తాను కూడా చేసింది అని అనుకుంటుంది. ప్రతిరోజు ఎంతోమంది తనని చేదరించుకుంటున్నారు. కానీ తనని ఆశ్రయించిన వారిని భగవంతుడు ఎన్నడూ అసహించుకోడు కదా. తనని అడిగారు కదా అని ఆయన ఎవరిని ఎప్పుడూ కూడా చులకనగా చూడడు కదా. భగవంతుడు దయామయుడు. అలాగే పుణ్య కార్యాల వలన ఆయన మనసును గెలుచుకోవాలి. రేపటి కోసం అన్నట్లుగా ఇప్పటి వరకు ఎలా డబ్బు దాచుకుంటూ వచ్చావో వచ్చే జన్మ కోసం అన్నట్లుగా పుణ్యాన్ని సంపాదించుకోవాలి. అందుకు ఆ బ్రాహ్మణుడు చెప్పినట్లుగా కార్తీక వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటుంది. కార్తీక మాసంలో ఆమె కార్తీక వ్రతాన్ని ఆచరించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటుంది. సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేసి దేవతార్చన చేసి శివకేశవులను ఆరాధించసాగింది. తన శక్తి కొలది దానాలు చేయడం మొదలుపెట్టింది. దేవాలయంలో దీపాలు వెలిగించడమే కాకుండా బ్రాహ్మణులకు దీపదానాలు ఇచ్చింది. పురాణ శ్రవణం చేయసాగింది. అలా చేయడం వలన ఆమె పాపాలు నశించి శివలోకానికి చేరుకుంది. దీపదాన ఫలితాన్ని గురించి తెలుసుకున్న జనక మహారాజు వశిష్ఠి మహర్షికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు. ఓకే అండి, విన్నారు కదండి కార్తీక పురాణం 6వ అధ్యాయం. ఓకే అండి, మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.